హాయ్! హలో! అందరికీ నమస్కారం. రండి బాబు రండి. ఆలసించిన ఆశాభంగం. నేడే చూడండి 'వైఎస్ సిస్టర్స్' వాళ్ళెవరో తెలుసు గదా గాయ్స్! మొరిసిపల్లి షర్మిల ఒకరైతే, వివేకానంద రెడ్డి కూతురైన సునీత మరొకరు. అయితే కూటమి గవర్నమెంట్‌కి వీళ్ళ అవసరం ఎప్పుడున్నా సరే పొలోమంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తారు మరి. ఇప్పుడు అర్జెంట్‌గా వీళ్ళు వచ్చేయటానికి కారణం ఏంటంటే, పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కూటమి గెలుస్తాదో లేదో అన్న డౌట్‌తో పులివెందులలో వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకుల మీద రెడ్ బుక్ అనేది పనిచేయడం స్టార్ట్ అయ్యింది. అందులో భాగమేనండి మొన్న అక్కడ నిలబడిన క్యాండిడేట్ మీద దాడులైనా, అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న వారి మీద దాడులైనా, ఆ అరాచకాల గురించి ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోయడంతో వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఈసారి సునీతని తెర మీదకి తెచ్చేసింది ఈ కూటమి గవర్నమెంట్. ఆమెకి, ఆమె ఫ్యామిలీకి ఏదో అన్యాయం జరిపినట్టు, దానికి కారణం వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన అవినాష్ రెడ్డి అంటూ ఈరోజు మాట్లాడటానికి మరొక్కసారి ప్రెస్ మీట్ పెట్టి తెగ ఫీల్ అయిపోతున్నారు సునీత. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ నాన్నగారి హత్య జరిగింది టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడే. అలాగే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు జగనన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి ఎవరు కారకులో, దోషులెవరో నేను పర్సనల్‌గా ఈ కేసుని తీసుకొని నేను చేసి పెడతానంటే, దీన్ని ఒక రాజకీయం చేయడానికి పక్క పార్టీలు ఇచ్చిన ప్యాకేజీలు తీసుకొని దీన్ని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన జగనన్నకి అంటగట్టే ప్రయత్నంగా, మీ నాన్నగారిని హత్య చేసింది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన లీడర్సేనని ఒక ఆరోపణతో పదే పదే ఢిల్లీ రోడ్ల మీద తిరిగి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టుకేసుకొని అక్కడ జరుగుతున్నప్పుడు, మీరు ఈరోజు పులివెందులలో ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడొచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారంటే ఇది దేనికి సంకేతం అండి సునీత గారు? పుండు మీద కారం చల్లడం లాంటిది కాదా అంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు పులివెందుల ప్రజలకి ఈ అవినాష్ రెడ్డి గారు, ఈ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వాళ్ళే మా నాన్నగారిని చంపేశారు అనంటే, మీ మాటలో అంతో ఇంతో నమ్మకపోతారా? ఆ ఓట్లు టీడీపీకి, కూటమికి పడకపోతాయా అన్న ఇంటెన్షన్‌తోనే ఈరోజు మీరు నంగినాచు మాటలు చెప్పుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారనేది నా ఉద్దేశం. మరి మీకు అలాంటి ఉద్దేశమే లేకుండా ఉంటే, ఈ కూటమి గవర్నమెంటే ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 14 నెలలవుతుంది. మీ నాన్నగారి హత్య ఎవరు చేశారో అనేసనని ఈ 14 నెలల్లో మీరు ఎందుకు బయట పెట్టించుకోలేకపోయారు? చెప్పండి సునీత గారు. పులివెందుల ఎలక్షన్ జరిగేటప్పుడే మీకు గుర్తుకొచ్చిందా మీ నాన్నగారు హత్య ఎవరు చేశారన్న విషయము? మీ వెనకాల, మీ ప్రెస్ మీట్ వెనకాల, అలాగే పులివెందుల ఎలక్షన్ వెనకాల ఏ రెడ్ బుక్ ఉందో, ఏ కూటమి గవర్నమెంట్ నాయకులున్నారో ఈ రాష్ట్ర జనాలకి తెలీదంటారా సునీత గారు? మీరంతా ఏమనుకుంటున్నారు? నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి. థాంక్ యూ ఆల్.